ఇక ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం అబూ సలేంకు ఎలాంటి శిక్ష పడుతుంది, కోర్టు ఏ శిక్ష వేస్తుందనే విషయమే ఇప్పుడు సమయం వచ్చింది అనుకుంటారా? ఎస్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పోర్చుగల్కు తను తరలించాలని యూరోపియన్ మానవ హక్కుల కోర్టును ఆశ్రయించాడు డాన్ అబూ సలేం. భారత్లో తనకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని పిటిషన్ దాఖలు చేశాడు. ముంబై పేలుళ్ల కేసులో అబూ సలేంకు ఇవాళ టాడా కోర్టు శిక్షను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. ముంబై పేలుళ్ల కేసులో దోషి అబూ సలేం శిక్షను తప్పించుకోవడానికి కొత్త నాటకం మొదలుపెట్టాడు. తను పోర్చుగల్ పౌరుణ్ణని, తన ఆ దేశానికి వెంటనే తరలించాలని యూరోపియన్ మానవ హక్కుల కోర్టును ఆశ్రయించాడు. భారత్లో తనకు మరణశిక్ష విధించే అవకాశాలున్నాయని EU కోర్టుకు మొరబెట్టుకున్నాడు. పోర్చుగల్ ప్రభుత్వం చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. 2014లో పోర్చుగల్ హైకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు కూడా EU కోర్టులో పిటిషన్ వేశాడు అబూ సలేం. 1993 ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు ఇప్పటికే అబూ సలేంను దోషిగా ప్రకటించింది. ఇవాళ అబూ సలేంతో పాటు మరో 6 దోషులకు న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది. కోర్టు తనకు మరణశిక్షను విధిస్తుందన్న భయం అబూ సలేంను వెంటాడుతోంది. 2005లో పోర్చుగల్ అబూ సలేంను భారత్కు అప్పగించేటప్పుడు ఓ షరతు పెట్టింది. సలేంకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరణశిక్ష విధించరాదని కోరింది. అబూ సలేం తమ పౌరుడే అని తెలిపింది. తనను క్షేమంగా వెనక్కు తీసుకొస్తానన్న పోర్చుగల్ ప్రభుత్వం మాట తప్పిందని EU కోర్టుకు తెలిపాడు అబూ సలేం. యూరోపియన్ కోర్టు అబూ సలేం కేసుకు సంబంధించి గత మార్చిలోనే పోర్చుగల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పోర్చుగల్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అబూ సలేం చాలా రోజుల నుంచి అటు పోర్చుగల్ ఇటు భారత న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నాడు. నవీ ముంబై జైల్లో తనను టార్చర్ చేస్తున్నారని కూడా యూరోపియన్ మానవ హక్కుల కోర్టులో పిటిషన్ వేశాడు అబూ సలేం. వీలైనంత త్వరగా తన పిటిషన్పై విచారణ జరపాలని, లేదంటే భారత్ మరణశిక్ష విధిస్తుందని తెలిపాడు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. దేవి, అన్ని పార్టీల నుంచి బీజేపీకి అయితే మద్దతు లభించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంట? తన ప్రయత్నం మాత్రం చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మిత్రపక్షం శివసేన నుంచి ఊహించని షాక్ తగిలింది. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. తమకు మద్దతు ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ముందు అభ్యర్థిని ప్రకటించండి, ఆ తర్వాత మద్దతు సంగతి అంటూ సమాధానం దాటవేశారు ఉద్ధవ్ ఠాక్రే. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలిసొస్తాయని భావించిన బీజేపీకి శివసేన షాక్ ఇచ్చింది. బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చే విషయంలో అమిత్ షాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే. శివసేన మద్దతు కోసం అమిత్ షా స్వయంగా ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చారు. మాతృశ్రీ నివాసంలో ఉద్ధవ్తో భేటీ అయ్యారు. అయినప్పటికీ స్పష్టమైన హామీ లభించకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. ఉద్ధవ్ ఠాక్రేను అమిత్ షాతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా కలిశారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. మంగళవారం రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించబోతోంది బీజేపీ. ఇప్పటివరకు అభ్యర్థి ఎవరన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే మద్దతు విషయం ఆలోచిస్తామని తెలిపారు ఉద్ధవ్ ఠాక్రే. తామిప్పటికే 2 అభ్యర్థుల పేర్లను సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ పేర్లను రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి శివసేన సూచించింది. ఉద్ధవ్ ఠాక్రే అమిత్ షాల సమావేశం గంటన్నర సేపు కొనసాగింది. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. గత కొంతకాలంగా మహారాష్ట్రలో బీజేపీ శివసేనల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రైతుల ఆందోళనపై సీఎం ఫడ్నవీస్ తీరును బాహటంగానే విమర్శించారు ఉద్ధవ్ ఠాక్రే. రుణమాఫీ ఎందుకు చేయడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ శివసేన వేరువేరుగా పోటీ చేశాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎన్డీఏతర పక్షాల నుంచి కూడా మద్దతు తమకు లభిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. కానీ మిత్రపక్షమైన శివసేన చివరి క్షణంలో ఇలా షాక్ ఇవ్వడంతో కాస్త గందరగోళానికి గురయ్యారు. అయితే మహారాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఇది ముందే ఊహించినట్లు చెప్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో శివసేన హ్యాండ్ ఇస్తుందన్న విషయం తమకు తెలుసని, కానీ మర్యాదపూర్వకంగా ఒకసారి అమిత్ షా శివసేన అధినేతను మద్దతు కోరారని వాళ్ళు చెప్తున్నారు. అమ్మయ్య, ఇన్నాళ్లకు సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. కానీ ఎలా, ఏ వ్యూహంతో ముందుకెళ్తారనేది డెఫినెట్గా ఈ క్లారిటీ ఎక్స్పెక్ట్ చేసింది. తమిళ రైతులను ఆయన కలవడం వెనుక ఒక వ్యూహాత్మక ఎత్తుగడైతే ఉంది. నదుల అనుసంధానంతో అన్నదాత కష్టాలు తీరుతాయని అంటున్నారు తలైవర్. నదుల అనుసంధానంపై చర్చించేందుకు త్వరలోనే ప్రధాని మోదీతో సమావేశమవుతారని చెప్పారు రజనీ. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఖాయం. కానీ సమయం, సందర్భం మాత్రం దేవుడే నిర్ణయిస్తాడు.
ఇది స్వయంగా తలైవార్ తన అభిమానులకు చెప్పిన మాట. పొలిటికల్ ఎంట్రీలో భాగంగా మరో అడుగు ముందుకేశారు రజనీ. రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, కావేరీ జలాల కోసం పోరాటం చేస్తున్న తమిళ రైతులకు ఇప్పుడు రజనీ అండ దొరికింది. జల వివాదాలపై రజనీ కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టులతో దేశంలోని రైతులు అల్లాడుతున్నారని తనను కలిసిన రైతులతో అన్నారు సూపర్ స్టార్. రైతుల సమస్యల పరిష్కారానికి నదుల అనుసంధానమే మార్గమన్నారు. నదుల అనుసంధానంపై చర్చించేందుకు తను త్వరలోనే ప్రధాని మోదీతో సమావేశమవుతానని చెప్పారు. ప్రధాని మోదీతో రజనీకాంత్ సమావేశమవుతారని, తరువాత రాజకీయ ప్రవేశంపై క్లారిటీ వస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు స్వయంగా రజనీయే ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ వాదన ఇప్పుడు బలపడుతోంది. మహానది, గోదావరి, కృష్ణ, పాలారు, కావేరీ నదుల్ని అనుసంధానించాల్సిన అవసరం ఉందంటున్నారు రజనీకాంత్. 2002లో కావేరీ జల వివాదం చెలరేగినప్పుడే హిమాలయ నదుల అనుసంధానానికి రజనీకాంత్ ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. నదుల్ని అనుసంధానం చేయాలని గత కొద్దికాలంగా డిమాండ్ చేస్తున్నారు రైతులు. అయితే పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్న సమయంలోనే రైతులతో రజనీ భేటీ ఆసక్తి రేపుతోంది. మరోవైపు సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా పార్టీ ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందని తెలిపారు రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్. తమిళ రైతులు ఢిల్లీలో ఆందోళన చేసినప్పటికీ తగిన న్యాయం జరగలేదు. రుణమాఫీపై సర్కార్ ఇచ్చిన హామీ నెరవేరలేదు. సీఎం పళనిస్వామి హామీతో రైతులు తమ ఆందోళనల్ని తాత్కాలికంగా విరమించారు. అందరూ చేతులెత్తేయడంతో తమిళ రైతులు ఇప్పుడు తలైవర్నే నమ్ముకున్నారు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న సామెత ఇప్పుడు తమిళనాడు సీఎం కరెక్ట్ గా సరిపోతుంది అనిపిస్తుంది. ఏమంటావు? అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి వచ్చిన కొత్త కష్టాలు చూస్తుంటే ఇప్పటికే ఓటుకు కోట్ల కుంభకోణంతో ఇబ్బందుల్లో ఉన్న పళనిపై కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో డబ్బు పంపిణీకి సంబంధించి ఆయనతో పాటు దినకరన్, మంత్రి విజయభాస్కర్లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో డబ్బు పంపిణీ వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంది. పళనిస్వామి, దినకరన్లతో పాటు మంత్రి విజయభాస్కర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పోలీసుల్ని ఆదేశించింది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదుకు ఈసీ స్పందించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా దాదాపు ₹95 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆరోపణలున్నాయి. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ₹1 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై ఐటీ శాఖ దర్యాప్తు కూడా జరుగుతోంది. ఇప్పటికే విజయభాస్కర్తో పాటు ఆయన భార్యను, సినీ నటుడు శరత్ కుమార్ను ఐటీ శాఖ అధికారులు విచారించారు. తాజాగా సీఎంపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఓటర్లకు ₹1,000 నగదు పంపిణీ చేస్తున్నారన్న కారణంగా ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఇప్పటివరకు కొత్త తేదీని కూడా ప్రకటించలేదు. దినకరన్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. పళనిస్వామి సర్కార్ ఓటుకు కోట్ల కుంభకోణంలో తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది. డీఎంకే నేత స్టాలిన్ అసెంబ్లీలో దీనిపై చర్చకు పట్టుబడుతున్నారు. శనివారం తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ సీడీని ఆయన అందజేశారు. పళనిస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశించడంతో డీఎంకేకు ఇప్పుడు కొత్త అస్త్రం దొరికింది. అసెంబ్లీలో దీనిపై చర్చకు పట్టుబడతామంటున్నారు స్టాలిన్. సో గెట్ రెడీ, ఎందుకంటే మనం అందరూ ఎంతో గర్వపడే ఇస్రో మరో మైలురాయిని అధిగమించడానికి సిద్ధంగా ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 23న నెల్లూరులోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి PSLV-C-38 రాకెట్ ను ప్రయోగిస్తారు. ఒకేసారి 34 ఉపగ్రహాలను ఈ రాకెట్ నుంచి నింగిలోకి పంపిస్తారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కార్టోసాట్ 2E ఉపగ్రహంతో పాటు 33 విదేశీ ఉపగ్రహాలను ఈ రాకెట్ తీసుకెళ్తుంది. మరో చరిత్రాత్మక రోదసీ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఈ నెల 23న PSLV-C-38 రాకెట్ ని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తారు. ఒకేసారి 34 ఉపగ్రహాల్ని రాకెట్ నింగిలోకి తీసుకువెళ్లనుంది. మన దేశానికి చెందిన కార్టోసాట్ 2Eతో పాటు విదేశాలకు చెందిన 33 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లడమే PSLV-C-38 లక్ష్యం. PSLV-C-38 ప్రయోగం కోసం షార్ కేంద్రంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాలను అమర్చే ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రయోగానికి సంబంధించి సోమ, మంగళవారాల్లో కీలక సమావేశంలో కౌంట్ డౌన్ను, ప్రయోగ సమయాన్ని ఖరారు చేస్తారు.
కార్టోసాట్ 2E ఉపగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆకాశంలో కెమెరాలా ఇది పనిచేస్తుంది. అడ్వాన్స్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ భూమి చుట్టూ పరిభ్రమిస్తూ వాతావరణానికి సంబంధించిన చిత్రాలని పంపిస్తుంది. గత ఏడాది జూన్లో కూడా ఇస్రో ఇలాంటి ప్రయోగమే చేసింది. జియోగ్రఫీ మ్యాపింగ్లో ఈ ప్రయోగం కీలక ఘట్టంగా చెప్పుకోవాలి. విదేశీ శాటిలైట్లను నింగిలోకి పంపి ఇస్రో వాణిజ్యపరంగా కూడా లాభాల్ని ఆర్జిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో అద్భుత విజయాల్ని సాధిస్తోంది. ఈ ప్రయోగానికి ఇస్రో 160 కోట్లను ఖర్చు చేసింది. మౌలిక వసతుల కల్పనకు, విపత్తుల నిర్వహణకు సంబంధించి ఈ శాటిలైట్ ప్రయోగంతో కీలక సమాచారం రాబట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.